హత్య గావించిన తర్వాత ఇంతవరకు కూడా పోలీసులు అసలు ఎందుకు దీన్ని నీరు గారుస్తున్నది అర్థం కాకుండా ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ సంబంధించిన మంత్రి గారు ఆ హత్యను డైవర్ట్ చేయడానికి కోసము ఒక సొల్లు మాటలు మాట్లాడి బాధ్యతారహితంగా ప్రవర్తించి కుటుంబాన్ని పరామర్శించకుండా అనుమానాన్ని చాలా పెద్ద ఎత్తున రేకెత్తించే ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానం పెద్ద ఎత్తున ప్రబలపడింది. ఏమని, ఈ హత్య వెనుక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ హత్య వెనుక ప్రభుత్వం ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలను మనం లేకుండా చేయాలని ఒక దుర్బుద్ధితో చేసిన హత్య అని చెప్పి ప్రజలు అనుకుంటున్న దాన్ని అనుమానం చాలా గట్టిపడుతుంది. నిజం అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే 9 నెలల అయిన తర్వాత కూడా కొంచెం కూడా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ లేకపోవడం చాలా సిగ్గుచేటు. సరే, మంత్రి గారి కంటే ఆలోచన ఉందేమో, అయింది బాగుంది అనుకుంటున్నాడేమో, అది తెలియదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎంతటి పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా శిక్షిస్తామని. వారి యొక్క తల్లిదండ్రులు మదనపడుతూ బాధపడుతూ కుమిలిపోతూ, ఏంది నా కొడుకును పుట్టన పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లాభం అని చెప్పేసి బాధపడుతుంటూ అందరినీ అడుగుతూ ఉన్నారు. రాజకీయ నాయకులను, లీడర్లను, కోర్టును, పోలీసులను. అయినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టుగా ప్రభుత్వానికి లేదు. ఇది ఎంత దారుణం! ఇది అందరం ఖండించాల్సింది. సభ్య సమాజం సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణం అవుతా అని చెప్పేసి అందరూ ఆలోచించారు. ప్రభుత్వం ఎట్లా విఫలమైపోయింది? అయ్యా మంత్రి గారు, మీరు ఒక్కసారి దీన్ని పట్టించుకోండి. మీరు మంత్రి, కొల్లాపూర్ తాలూకా మంత్రి, అందరికీ మంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు చెప్పిన మాట వినపడతలేవా? చూపు కనపడతలేదా? చెవులు వినపడతలేవా? మాకు తెలియదు. కానీ మీరు ఒక్కసారి దీని కేసుని ఏమైంది చూసి కొల్లాపూర్ ప్రజల తరపున మీరు కొల్లాపూర్ ప్రజలకు ఆన్సర్ చెప్పాలి. దానికోసము ఒక క్రమశిక్షణ గల పార్టీగా, బాధ్యత వ్యక్తిగా ఈరోజు కొల్లాపూర్ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నేను భావించి అందరం కలుపుకొని, పార్టీలకు అతీతంగా అందరం కలుపుకొని దీన్ని అడుగుతూ ఉంటే ఇంతవరకు కూడా దాని రెస్పాన్స్ లేదు. 2 నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే డిఎస్పీ గారి ముందర మాట్లాడడం జరిగింది. వారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా అతి త్వరలో దీన్ని ఛేదిస్తామని చెప్పి. తర్వాత మా ఒత్తిడి చేసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి, అధికారులను తీసుకొచ్చి కొంచెం షోపుటప్ చేశారు. తర్వాత 95% కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. 95 లేదు, ఒత్తిడి లేదు, జవాబు లేదు, రెస్పాన్స్ లేదు, ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. కాబట్టి ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కొల్లాపూర్ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు నాయకులు వచ్చారు, లీడర్లు వచ్చారు. రాబోయే రోజుల్లో కొల్లాపూర్ ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. అది రాకుండా చూసుకోండి, బాధ్యత మీకుంది. ఒకవేళ గిట్లా 15 నెలల రోజులలో ఒక 1 మంత్ టైంలో ఈ మొత్తం కేసును ఛేదించి దోషులను అరెస్ట్ చేసి శిక్షించకపోతే మొత్తం ప్రజా ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ విషయం మీకు తెలుస్తలేదా? లేకుంటే చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారా? అధికారంతో విర్రవీగుతున్నారా? మీ అవినీతికి అడ్డం లేదనుకుంటున్నారా? మీ అక్రమాలకు అడ్డం లేదనుకుంటున్నారా? మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీ మెడలోంచి మిమ్మల్ని గద్దె దించే రోజు వస్తుంది. అదేవిధంగా కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడడానికి కోసం చాలామంది మీ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలారా, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు రాబోయే రోజుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు, మీ ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పడము మీరు ఒక్కసారి మర్చిపోకండి. వాళ్ళ ఊర్లకు రానియాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేను ఇక్కడ నేను మంత్రి గారు కూడా చెప్తున్నా, అయ్యా నీకు వీలైతే, చేతనైతే, దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈరోజు దీన్ని ఛేదించు. లేకపోతే రేపో ఎల్లుండో కొంతమంది కుక్కలను బయటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. లాస్ట్ టైం చాలా పద్ధతి ప్రకారమే మాట్లాడితే కొంతమంది కుక్కలు మొరిగినాయి. కుక్కలను బయటికి వేయద్దు. మీరు పిక్చర్లకు రండి, పిక్చర్లకు వచ్చి ఈ యొక్క కేసును చేయించండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా ఏకం చేసి మీ మీద పోరాడతామని తెలియజేస్తుంది.